బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అరెస్టు తదనంతర పరిణామాలపై ముఖ్య నేతలతో నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయిందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు లోకేష్ యువగళం పునఃప్రారంభమైన ముఖ్య నేతల సమావేశంలో చర్చించారు. వచ్చే వారం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించేలా సమాయత్తమవుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే మళ్లీ యువగళం ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్న లోకేష్ మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నేతలు అభిప్రాయపడ్డారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించుకునే ఆలోచనలో లోకేష్ ఉన్నారని తెలిపింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నారా లోకేష్ పిలుపిచ్చారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, స్వాతి, యువగళం పాదయాత్ర ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం పెదరాడ దగ్గర ఆగింది, ఏదైతే ఈ చంద్రబాబుని విచారణ నేపథ్యంలో సిఐడి అధికారులు వచ్చి నంద్యాలలో ఆయన అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి యువగళం పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు. అక్కడ నుంచి కూడా ప్రతి నిత్యం కూడా పబ్లిక్ లో ఉండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి లోకేష్ ఈ పాదయాత్రని కొనసాగించడానికి బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రస్తుతం చంద్రబాబు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఏదైతే సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ ఈ రోజు ఉదయమే లోకేష్ చేసిన నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పబ్లిక్ లోకి టీడీపీ వెళ్లి బలంగా వెళ్లి ప్రతి గడప గడపకి కూడా వెళ్లి చంద్రబాబుకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించాలి. మొత్తం అందరికీ కూడా పూర్తిగా టీడీపీ శ్రేణులందరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్ళి ఈ చంద్రబాబుని ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా చేశారు. ఎక్కడా కూడా నేర చరిత్ర లేనటువంటి చంద్రబాబుకి నిందితుడని చెప్పేసి ఒక ముద్ర వేయాలనే కక్షపూరితమైన ధోరణితో చేస్తున్నారని చెప్పేసి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వీక్ ఏదైతే వచ్చే వారం నుంచి యువగళాన్ని కూడా మళ్ళీ ప్రారంభిస్తాను, ఇక్కడే న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఓ పక్కన న్యాయ పోరాటం చేస్తూ మరోవైపు ఈ యువగళం పాదయాత్రను కూడా కొనసాగిస్తానని చెప్పేసి లోకేష్ ముఖ్య నాయకులతో చెప్పారు. అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా మళ్ళీ ఉత్సాహాన్ని నింపుకొని డెఫినెట్ గా ఏదైతే అధికార పార్టీ కావాలని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా ఒక మైండ్ గేమ్ ఆడుతూ చంద్రబాబు మీదకి వెళ్ళాలి, ఇదంతా కూడా మొత్తం చంద్రబాబు చుట్టూ తిరగాలని చెప్పేసి, చంద్రబాబు కేసు చుట్టూ తిరగాలని చెప్పి వాళ్ళు మాత్రం పబ్లిక్ లోకి వెళ్ళి పబ్లిక్ లో ఉండాలి, టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ కేసు చుట్టూనే తిరగాలని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది సీనియర్ టీడీపీ నాయకులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ మళ్ళీ యువగళాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ పబ్లిక్ లోకి వెళ్దాం, మనం అందరం కూడా పబ్లిక్ లోనే ఉందాం, ప్రజల్లో ఉండి ప్రజలకు జరిగిన విషయాన్ని వివరిద్దామని చెప్పేసి కేడర్ అందరికీ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు జైల్లో నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా కూడా టీడీపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నా గురించి ఆలోచించొద్దు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, మీరు మాత్రం పబ్లిక్ లోనే ఉండాలని చెప్పేసి ఆయన ఒక పిలిపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ తెలిసిన నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు. స్వాతి.
జగలం